వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను దండుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ బీసీలకు 42% రిజర్వేషన్పై ఆర్డినెన్స్ నాటకం మొదలుపెట్టింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణ. సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసిన గోరింటాకు వేడుకలు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. ఇందారం గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా వారి వివరాలు పోలీసులకు తెలపాలి. ఇందారం గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచన. దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అండ్ ఫ్లాట్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంస్కృతి సాంప్రదాయాల నడుమ మహిళల ఆషాఢం గోరింటాకు వేడుకలు. గోదావరికని ప్రైవేట్ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను దండుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ బీసీలకు 42% రిజర్వేషన్పై ఆర్డినెన్స్ నాటకం మొదలుపెట్టిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని వెల్లడించి 20 నెలలు కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరిగిందని ఇప్పుడు కొత్తగా ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని ఆరోపించారు. గతంలో మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ పెంచాలని చూస్తే కోర్టులు కొట్టివేసిన విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. చట్టబద్ధత లేని కులగణన జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన చెల్లదని కేంద్ర ప్రభుత్వం కూడా తెలపడం జరిగిందని, అయినా ఇంకా ఈ బీసీలను మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి బీసీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మల్లో నయవంచనకు తెరలేపింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఈరోజు మళ్ళీ బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విధంగా 42% బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పినటువంటి దాన్ని 20 నెలలు కాలయాపన చేసి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ బీసీ వర్గాల ఓట్లు దండుకోవడం కోసము ఇలా ఆర్డినెన్స్ పేరిట క్యాబినెట్లో తీర్మానం చేసి ఇలా పంపిస్తున్నామని ఒక నాటకానికి తెరలేపింది. గతంలోనేమో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లు కోసం గుగ్గోలు పెట్టి పాస్ చేసి ఆ బిల్లును గవర్నర్కు పంపి ఆ బిల్లును రాష్ట్రపతికి పంపి దానికోసం ఢిల్లీలో ధర్నా చేసి మరి చట్టబద్ధత లేనటువంటి విధంగా ఇలా కులగణన చేపట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన చెల్లదు అని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ కాంగ్రెస్ మళ్ళీ ఒకసారి ప్రజల నుంచి వెళ్ళి ఓట్లు దండుకోవడం కోసం బీసీలను మోసం చేసేటువంటి ఒక కుట్రకు తెరలేపింది. కాబట్టే ఇలా సకల జన బీసీ వర్గాలకందరికి కూడా మా విజ్ఞప్తి, ఈ మోసాన్ని ఎండగట్టండి. 42% రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపొద్దని ఈ యొక్క ప్రభుత్వాన్ని
ప్రశ్నించండి అని సందర్భంగా తెలియజేస్తూ, దేశంలో మహారాష్ట్రలో కానీ, తమిళనాడులో కానీ, బీహార్లో కానీ ఈ యొక్క ఆర్డినెన్స్కి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే హైకోర్టులో తిరస్కరించినటువంటి మరి అది ఈ యొక్క ప్రభుత్వానికి తెలియదా? ఎన్నికలు వస్తున్నాయి, బీసీల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు. ఈ యొక్క బీసీల ఎన్నికలను ఎట్లా ఈ ఎన్నికలలో ఓట్లు రాబట్టుకోవాలనేటువంటి ఒక కుట్ర పూరితంగానే ఈ యొక్క ఆర్డినెన్స్ నాటకానికి తెరలేపింది. కాబట్టి బీసీ వర్గాల సమాజం అంతా కూడా ఇలా ఈ యొక్క మోసపూరితమైనటువంటి నాటకాలతోని బిల్లుల పేరిట, ఆర్డినెన్స్ పేరిట చిత్తశుద్ధి లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కోరడం జరుగుతూ ఉన్నది. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, బొడ్డు రవీందర్, మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, గాదం విజయ, జిట్టవేన ప్రశాంత్, గుర్రం పద్మగౌడ్, గుంపుల లక్ష్మి, నూతి తిరుపతి సత్యప్రసాద్, శ్రీనివాస్, తోకల రమేష్, కుమార్ నాయక్, ముక్కెర మొగిలి తదితరులు పాల్గొన్నారు. గోదావరికని మార్కండేయ కాలనీలో లక్ష్మీ గణపతి మిత్రమండలి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గోరింటాకు వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మహిళా మనులతో గోరింటాకు వేడుకల్లో ఆటపాటలతో సందడి చేశారు. వర్షాకాలం ప్రారంభానికి సూచికగా జరిగే ఈ వేడుకల్లో మహిళల అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిబింబిస్తూ సాంప్రదాయ పద్ధతులను, సామాజిక విలువలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందన్నారు. గోరింటాకు పండుగ అనేది తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయ ఆచారమని తెలిపారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుందన్నారు. గోరింటాకు స్త్రీలకు సహజమైన అలంకరణలా ఉపయోగపడడంతో పాటు ఇది చేతులు, కాళ్లకు ఎరుపు రంగునిస్తుందన్నారు. గోరింటాకు చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా దూరం చేస్తుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు పాత తరం నుండి కొత్త తరం వరకు మన సాంప్రదాయాలను బతికించేందుకు దోహదపడతాయన్నారు. మా ఆడబిడ్డలకి, మహిళా సోదరులందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము. లక్ష్మీ గణపతి మిత్రమండలి ఆధ్వర్యంలో మన దేశ సంస్కృతి, మన సనాతన ధర్మం ఉట్టిపడేటటువంటి విధంగా ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది కూడా అద్భుతంగా గోరింటాకు వేడుకల్ని మా ఆడబిడ్డలంతా కూడా, ఈ కాలనీకి సంబంధించినటువంటి ఆడబిడ్డలందరూ ఐక్యతతోటి కలిసి ఈ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉంటారు. అందులో వారితో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం నాకు ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, మనకి పురాణాల్లో చూసుకున్నా, ప్రస్తుతం చూసుకున్నా, స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో, స్త్రీలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పి భావిస్తూ ఉంటాము మనమంతా. ఈ క్రమంలో ఇక్కడ అద్భుతంగా ఆడవాళ్ళంతా కలిసి ఒక్క చోట వారి యొక్క చిరునవ్వులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది నిజంగా కూడా శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ గోరింటాకు వేడుక అనేది మనము పురాణాల్లో చూసుకున్నట్టు ఏంటంటే చాలా కథలు ఉన్నాయి. సీతమ్మ వారికి సంబంధించినటువంటిది కావచ్చు, ఇంకా అనేక కథలు ఉన్నాయి. వాటితో పాటుగా మనం ఇప్పుడు సైంటిఫిక్ గా చూసుకున్నా కూడా ఈ గోరింటాకు ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఈ వర్షాకాలపు సీజన్, ఇంతకు ముందు మనకి వచ్చేటువంటి స్కిన్ ఎలర్జీస్ కూడా ఈ గోరింటాకు తోటి మనకి దూరం కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది సైంటిఫిక్ గా, తర్వాత ఆధ్యాత్మికంగా రెండు రకాలుగా గోరింటాకుని మన సంస్కృతిలో ఒక భాగంగా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గోరింటాకు వేడుక అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నది. ఎక్కడ చూసినా కూడా మహిళలు ఒక చోట చేరి ఈ వేడుకని నిర్వహించుకోవడం అనేది ఒక మంచి సంస్కృతిగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తు లోపల
మన బిడ్డలకి ఆస్తులు ఇవ్వకపోయినా మన సంస్కృతి సాంప్రదాయాలని తప్పకుండా వారికి వారసత్వంగా మనం అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇదొకటే కాదు, హిందూ పండుగలు ప్రతిదీ కూడా ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా బోనాల పండుగని మనం ఘనంగా జరుపుకుంటాము. అంటే మనము హిందువులుగా ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో ఒక ఆధ్యాత్మికతని మనము కొలుసుకుంటా ఉంటాము. అది రాయిలో కావచ్చు, చెట్టులో కావచ్చు, ఆకులో కావచ్చు, భూమిని ఇట్లా పంచభూతాలని కూడా మనం దేవుడిగా కొలిచేటువంటి సంస్కృతి ఎక్కడన్నా ఉన్నదంటే ఈ మన భారతదేశంలోనే. ఈ కార్యక్రమంలో వీణా, సత్య, వినోద, స్వాతి, శ్రీదేవి, పద్మ, రాధిక, ప్రభా, రాజలక్ష్మి, సంధ్య, శ్రీలత, రమ్య, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఇందారం గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా వారి వివరాలను పోలీసులకు తెలపాలని ఇందారం గ్రామంలో వాహనాల తనిఖీల్లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. రామగుండం సిపి, మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామంలో పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే డైల్ 100కు కాల్ చేసి కానీ స్థానిక పోలీసుకు సమాచారం అందించాలని కోరారు. ఈ ప్రాంతంలోని రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీట్స్లకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రస్తుత పరిస్థితి, జీవన విధానాన్ని అడిగి తెలుసుకుని ప్రజా జీవనానికి భంగం కలిగించిన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై నిఘా నియంత్రణలో భాగంగా ఇందరంలో అనుమానాస్పద ప్రాంతాలను, ఇండ్లను, ఇంటి పరిసరాలను నార్కోటిక్ డాగ్తో తనిఖీలు నిర్వహించి వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ చట్ట ప్రకారం ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవించే ప్రజలకు పోలీసు ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. అలాంటి వారికి సహాయ సహకారం అందిస్తూ అండగా ఉంటామన్నారు. అదేవిధంగా చట్టవిరుద్ధంగా ఎవరు పనిచేసినా ఎవరిని వదిలిపెట్టేది, ఉపేక్షించేది లేదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలుకు పంపిస్తామని ఏసీపీ హెచ్చరించారు. మా సిపి గారి ఆదేశానుసారం రామగుండం మరియు డీసీపీ మంచిర్యాల గారి ఆదేశానుసారం ఈ ఇందారం పల్లెని ఇందారం ప్రజలందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు 200 మంది మా ఫోర్స్తోని మా సిఐ శ్రీరాంపూర్ గారు, మా ఎస్ఐ శ్రీరాంపూర్ మరియు జైపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ ఇందారం గ్రామాన్ని చుట్టుముట్టి కార్డన్ కటాఫ్ పార్టీ పెట్టి కార్డినెన్స్ ఇచ్చి రెవెన్యూ వాళ్ళు ఉత్తర్వు ప్రకారంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందారం చేయడానికి కారణం ఏంటంటే ఈ విలేజ్ రోడ్డు మీద, హైవే మీద ఉండడం, తరచుగా ప్రమాదాలకు గురి కావడం. రెండోది, విలేజ్లో మైగ్రెంట్స్ చాలామంది ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 150 కుటుంబాలు ఇక్కడ మైగ్రేట్ జరుగుతున్నాయి. ఈ మైగ్రేట్ అయిన పీపుల్ అంతా కూడా ప్రాపర్గా వాళ్ళ యాక్సిడెంట్ చెక్ చేయడం. అదేవిధంగా ప్రజలు చాలా రకాలైనటువంటి ఆన్లైన్ మోసాలు, తర్వాత నార్కోటిక్స్, గంజాయికి బాగా ఇదవుతుందని చెప్పి జనాల్ని మోటివేట్ చేయడానికి రావడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్లో భాగంగా దాదాపు 150 మోటార్ సైకిల్ ప్రాపర్ పేపర్స్, తర్వాత నంబర్ ప్లేట్స్ వెళ్ళి ప్రాపర్గా బండి ఇది లేని ఐడెంటిఫై వెళ్ళి ఆ బండ్లన్నిటి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ నంబర్ ప్లేట్స్ తర్వాత తగిన పేపర్స్ ఉన్న వెహికల్స్ తీసుకొని వస్తే అది కూడా పట్టేయడం జరుగుతుంది. దయచేసి ఈ నెంబర్ లేని ప్లేట్స్ ఎందుకు చేస్తున్నామంటే, నెంబర్ ప్లేట్స్ ఏంటంటే చాలా మట్టుకు దొంగతనాలు, స్నాచింగ్ అన్నీ కూడా ఇలాంటి వెహికల్స్ వాళ్ళని వాళ్ళు దొంగలు తీసుకొచ్చి స్నాచింగ్ చేసి పారేసుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడో ఆ వెహికల్ మనం కొన్నట్టయితే మన మీద, మనం నడిపినట్టయితే మన మీద కూడా తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఎవరైనా మీకు బ్రోకర్ గారు వస్తే నంబర్ ప్లేట్ లేండి, ప్రాపర్గా నంబరింగ్ లేని అందరినీ కొనకండి. చాలా మట్టుకు ఏం చేస్తుందంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ కూడా ఇట్లాంటి కాలం చెందిన వెహికల్స్ అన్నిటి కూడా పల్లెటూరులో వచ్చి 10,000కి బండి అనేసరికి మన యువకులు తక్కువ మంది తీసుకుంటున్నారు. అది ఏ క్రైమ్ ఉంది, ఏం కథ, దాని యాక్సిడెంట్ కూడా ఎవరు చెక్ చేయట్లేదు. కాబట్టి దయచేసి యువతకి ఏంటంటే ఈ నంబర్ లేని ఏ వెహికల్ అయినా కానీ, ఆటో కానీ, తర్వాత మోటార్ సైకిల్స్ కానీ, ఏ వెహికల్ కూడా మీరు కొనకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా నమ్మినట్టయితే మాకు తెలియజేయవలసింది. అదేవిధంగా అవుట్స్కట్స్ విలేజ్లలో ఇండ్లు చాలా ఉన్నాయి. కాబట్టి అవుట్స్కట్స్ ఉన్న విలేజ్లో ఉన్న జనాలకు తెలియపరిచేది ఏంటంటే దొంగతనాలు, స్నాచింగ్లు, తర్వాత రాబర్లు జరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి సీసీ కెమెరాలు మీకు కొంచెం తోచిన విధంగా 10,000కు ఒక సీసీ కెమెరా పెట్టండి.
ఒక 15-20 వేలు పెట్టుకుంటే మీ ఇంట్లో ఒక పోలీస్ వచ్చి మీ ఇంటి ముందు నిల్చున్నట్టే. కాబట్టి మీరు ఎన్నో ఖర్చు పెడతారు, ఎన్నో ఇది చేస్తున్నారు. ఒక 10,000-20,000 మీది కాదంటే మీ ఇంట్లో 2 పోలీసులు నిరంతరంగా ఉన్నట్టే. దయచేసి సీసీ కెమెరాలు, అంటే రోడ్ సైడ్ ఉన్నది విలేజ్ కాబట్టి దొంగతనాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. ఎక్కడ వేరే దూరంకి వెళ్ళి వచ్చి నార్త్ గ్యాంగులు బాగా వస్తుంది, హర్యానాకి వెళ్ళి, మేవాద్కి వెళ్ళి, రాజస్థాన్కి వెళ్ళి. కాబట్టి మొన్ననే బెల్లంపల్లిలో మనం ATM దొంగల్ని పట్టడం జరిగింది. అదేవిధంగా మీ దగ్గర కూడా ఏదైనా మీకు అన్ని రకాల కూడా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. దయచేసి మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సిఐ వేణుచందర్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్, TSSP పోలీసులు, సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అండ్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గోదావరికని దుర్గానగర్ ఆర్కే గార్డెన్లో సంస్కృతి సాంప్రదాయాల నడుమ మహిళలు ఆషాఢం గోరింటాకు వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. దుర్గానగర్ కాలనీ మహిళలంతా సంతోషంగా ఒక్కచోట చేరి ముందుగా దుర్గామాతకు పూజ చేసి గోరింటాకును సాంప్రదాయ పద్ధతిలో రోట్లో వేసి దంచారు. దంచిన గోరింటాకును మహిళలు ఒకరికొకరు చేతులకు పెట్టుకున్నారు. అలాగే తమ భర్తలకు భార్యలు, భార్యలకు భర్తలు గోరింటాకు పెడుతూ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించారు. ఈ తరం వారికి ఆషాఢం గోరింటాకు ప్రత్యేకత తెలియజెప్తూ ఎర్రగా పడిన తమ చేతులను చూసుకుంటూ మురిసిపోయారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అని తెలిపారు. ఆషాఢ మాసంలో మహిళలు చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పడిన చేతులను చూసి మురిసిపోతుంటారన్నారు. మన సంస్కృతిని ఈ తరం పిల్లలకు తెలపాలని, గోరింటాకు ప్రత్యేకతను చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని వెనుకటి సామెత ఉందని తెలిపారు. మహిళా సోదరి మనులందరం కలిసి ఈరోజు గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆషాఢ మాసంలో గౌరీదేవికి చాలా ఇష్టమైంది కనుక ఈ గోరింటాకు మహిళలందరం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కనుక ఇది ఒక ఆయుర్వేదిక్ కూడా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు కిరుము కీటకాలకు కూడా పనిచేస్తుంది. అలాగే కాళ్ళు చెడినా కూడా మనం పొలాలకు వెళ్ళొచ్చినప్పుడు కాళ్ళు చెడినా కూడా ఈ మేడకు పెట్టుకోవడం జరుగుతుంది. మా చిన్నతనంలోనైతే అమ్మ వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే పోతుంది అని వాళ్ళు కవర్లు కట్టి పడుకోబెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే చాలా ముఖ్యంగా ఏంటంటే అందరూ ఎవరి బిజీ లైఫ్
ఊర్లో వాళ్ళు ఉంటున్నారు కనుక గోరింటాకు గురించి తెలియక ఎక్కువ ఎవరు పెట్టుకోకపోతున్నారు కనుక ఇప్పుడు ఈ మా దుర్గానగర్ కాలనీ వాసులందరం మహిళా సోదరి మనులందరం కూడా మా దుర్గానగర్ కాలనీ ప్రెసిడెంట్ అంటే మా టీము అందరూ అన్నయ్యలందరూ కలిసి ఇక్కడ మాకు గోరింటాకు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మేమందరం ఈరోజు ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ గోరింటాకు అనేది మహిళలకు చాలా ఇష్టమైన చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ఈరోజు ఇక్కడ గౌరీదేవి కూడా పూజ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఇయర్ కూడా అందరం కలిసికట్టుగా ఉండి మనం ఇట్లాగే గోరింటాకు పెట్టుకోవాలని కోరుకుంటూ మహిళలందరం కలిసి సంతోషంగా చేసుకుంటున్నాం. మైదాకు పండుగ చేసుకుంటాము రుద్దుకుంటున్నా కానీ ఇప్పుడు దుర్గానగర్ అంతా కలిసికట్టుగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పడానికి సంతోషం ఉంది. ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలాగే చేసుకోవాలి. దీనికి ఒక ప్రత్యేకత ఉంది కనుక మనం ఎప్పుడు చేసుకోవాలి. ఇట్లా 1 year ఒకసారి వచ్చే గోరింటాకు పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ గోరింటాకు సెలబ్రేషన్ శుభాకాంక్షలు. గోరింటాకు అనేది ఆనవాయితీగా మన పెద్దవాళ్ళ నుంచి వస్తుంది. ఇది ఇలానే పిల్లలకు కూడా చెప్పుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఇది ఎంత పండితే అంత మంచి హస్బెండ్స్ ఇస్తారని వెనుకటి నుంచి చెప్తున్నారు. ఇంకా ఇది ఇట్లనే కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అండ్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పిఎస్ అమరేందర్, జక్కుల నారాయణ, బాలసాని స్వామిగౌడ్, రాజేశ్వరరావు, బంకరామస్వామి, ఆంజనేయులు అధిక సంఖ్యలో దుర్గానగర్ మహిళలు పాల్గొన్నారు. గోదావరికని ప్రైవేట్ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్నప్రసన్న శనివారం తనిఖీలు నిర్వహించారు. గోదావరికని పట్టణంలో DMHO చేపట్టిన తనిఖీలు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకుల్లో గుబులు పుట్టించింది. రాహుల్ హాస్పిటల్లో రికార్డులను పరిశీలించడానికి DMHO అధికారి వెళ్ళగా హాస్పిటల్ నిర్వాహకులు మాజీ మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ రికార్డ్స్ చూపించకుండా హాస్పిటల్లో కరెంటు బంద్ చేయడంతో DMHO అధికారి అన్నప్రసన్న తనిఖీలు మధ్యలోనే ఆపివేసి అక్కడి నుండి బయటకు వచ్చి సిగ్మా హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించి రికార్డ్స్ను పరిశీలించారు. కాగా రాహుల్ హాస్పిటల్లో జరిగిన తనిఖీల నిర్వహణ ఘటనతో తన ఆసుపత్రిని మూసివేస్తారన్న భయంతో డాక్టర్ అనిల్ కుమార్ స్థానిక మహిళతో ఆసుపత్రి ముందు ఆందోళన చేయించారు. పేదోళ్ల ఆసుపత్రిని మూసివేస్తే ఊరుకునేది లేదంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కాగా DMHO అన్నప్రసన్న కుమారి మీడియాతో మాట్లాడుతూ తాను ఆసుపత్రులను తనిఖీ చేయడానికి రాలేదని 2023-24 సంవత్సరానికి సంబంధించిన CMRF ఫైళ్ల విచారణకు మాత్రమే వచ్చానని వెల్లడించారు. కానీ రాహుల్ ఆసుపత్రి వైద్యుడు విచారణకు సహకరించలేదని స్పష్టం చేశారు. రికార్డులను పరిశీలించి ఏ ఆసుపత్రిలో ఎన్ని CM రిలీఫ్ ఫండ్ కింద వైద్య సేవలు అందించారో తెలుసుకోవడానికి తాను వచ్చినట్లు వెల్లడించారు. ఇడేమో మరి ఆ టైంలో ఎవరు ఇది చేయమన్నారో అప్పుడున్న మేనేజ్మెంట్ ఎవరు లేరు. మాకేమో మా దగ్గరికి మాకేం ఇన్ఫర్మేషన్ లేకుండా మేనేజ్మెంట్ మారిపోయిందంట. మరి వీళ్ళు ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూపించమంటే లేవు అంటున్నారు. ఆ రికార్డ్స్ ఏమి అంతే ఏం లేదు కాబట్టి వాళ్ళు లేరు, చూపించలేకపోయారు, వెళ్ళిపోతున్నారు. అదే ఇక్కడ పేషెంట్లు చాలా మంది ఏదో ఒకటి కంప్లైంట్స్ అయ్యి రాసుకుంటుంటారు. అసలు నిజంగా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఇక్కడ లేదా అన్నట్టుగా మనకు తెలియడం కోసం ఏదో రాహుల్ హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు వస్తా అన్నారు కానీ రాలేదు. గంట సేపు వెయిట్ చేసి CMO నుంచి వచ్చారు. CMO నేనే CMO నుండి వచ్చేది. నేను DMNH అని ఈ జిల్లా CMO ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఆఫీసర్కి పంపిస్తారు కదా, అది మాకు పంపిస్తే చేయమని తీసుకుని వచ్చాం అది చూడటానికి. అక్కడ వాళ్ళేమో అసలు ఆ డాక్టరే రాలేదు. గంట సేపు వస్తున్నా అని చెప్పారు కానీ గంట సేపు అయినా ఏం లేదు. అక్కడ డాక్టర్ లేరు, రాలేదు, ఎంక్వైరీకి సహకరించలేదు అంతే. ఇక్కడికి వస్తేనే ఇక్కడ అంతకుముందు ఎవరు ఏ టైంలో అంటే 24-23 చేయాలి మేము. అప్పుడు చేయాలంటే అప్పుడున్న విషయాలు ఇక్కడేమో రికార్డ్స్ అవైలబుల్ లేవు. ఇప్పుడు వేరే చేంజ్ అయ్యాము. డైరెక్టర్ అదే మేనేజ్మెంట్ మారారు అని అంటున్నారు. అది మారిన సంగతి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది పరిస్థితి అబ్జర్వేషన్. ఇది ఇప్పుడు ఇది ఎంక్వైరీ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చాము. సీజ్ చేసేది క్రైమ్లో ఏమన్నా క్రైమ్ జరుగుతుంది అక్కడ అనేది అనుమానాస్పద పరిస్థితులు ఉంటే అది కూడా మెయిన్ అదే PCPNDTలో అదైతే అది అసలు ఒప్పుకోరు అన్నట్టు గవర్నమెంట్. దానిలో క్రిమినల్ కేసే ఉంటుంది అన్నట్టుగా. కాబట్టి దానిలో ఒక్కోసారి ఆ యంత్రాన్ని సీజ్ చేస్తాం. హాస్పిటల్ని సీజ్ చేయడం అంటే ఇది మరీ భయంకరంగా ఉంది. ఈ పరిస్థితులు అసలు బాగాలేవు. ఇక్కడ పేషెంట్ ఎవరన్నా తెలియకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అతని ప్రాణానికే ముప్పు జరుగుతుంది అనే పరిస్థితి గమనిస్తే కనుక అట్లాంటప్పుడు క్లోజ్ చేస్తాం. అట్లా సీజ్ కాదు, సీల్ వేస్తారు. సీజ్ హాస్పిటల్ మొత్తం ఎత్తుకెళ్ళాం కదా, సీజ్ అంటే సీల్ వేస్తారు. అట్లాంటి పరిస్థితి అసలు బాగాలేదు, అన్హైజీనిక్ ఉంది, పేషెంట్కి ప్రాణానికి అంటే ముప్పు ఉంటుంది అనుకున్నప్పుడే సీజ్ చేస్తారు. ఇట్లా మామూలుగా బాగానే ఉన్నాయి కదా నడుస్తానే.
అది అలాంటివి అంటే నేనేమి నాకు కనపడవు కదా కళ్ళకి. నేను ఇన్స్పెక్ట్ చేసినప్పుడు, మేము సర్ప్రైజ్ విజిట్స్ చేసినప్పుడు అలాంటివి ఏమన్నా మా దృష్టికి వస్తే చూస్తాము, వాళ్ళకి నోటీసులు ఇస్తాం, టైం ఇస్తాము, దాంట్లో రెక్టిఫై చేసుకోమని. రెక్టిఫై చేసుకుంటే వెళ్ళనుకుంటే, రెక్టిఫై చేసుకోకపోతే అప్పుడు నోటీసులు ఇచ్చినాక కూడా వాళ్ళు సరి చేసుకోకుండా ఉండి ఆ పరిస్థితులు ప్రజల ప్రాణాలకి డేంజరస్ గా ఉన్నది అన్నప్పుడు, అలాంటప్పుడు మేము తీసుకునే యాక్షన్ మేము తీసుకుంటామన్నమాట. అయితే రాహుల్ హాస్పిటల్ సీజ్ చేస్తారని మహిళలు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీలు చేస్తే స్థానిక మహిళలకు స్పందించాల్సిన అవసరం ఏమిటని అందరూ చర్చించుకోవడం కానవచ్చింది. పరిణామాలు ఉంటాయి, మేము వారిని హెచ్చరిస్తున్నాము. ఈ డాక్టర్ మాకు కావాలి, ఈ డాక్టర్ మాకు కావాలి, అందరూ ఈ డాక్టర్ సాబ్ కావాలి, కావాలి, ఈ డాక్టర్ కావాలి. ఉండాలి, మా గరీబులందరికీ సేవ చేస్తాడు. ఒక్కొక్కరు ఓపు 300 తీసుకుంటే సార్ 100 రూపాయలు తీసుకుంటారు. ఆపరేషన్ చేస్తే ఒక్కొక్కరు 50,000 తీసుకుంటారు. సార్ మాత్రం తక్కువ ఫీజుతోటి జనాలను మొలై చేస్తాను, గరీబులను చూస్తాను. పేద ప్రజలకు డాక్టర్ అనిల్ కుమార్ గారి మీద ఇలాంటి చేయడం సరికాదు. ఎందుకంటే తను డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క పేషెంట్కి న్యాయమైన చికిత్స చేస్తున్నాడు. కానీ బురద చల్లడం అనేది వారికి న్యాయం కాదు. ఉద్యోగులు ఎల్లప్పుడూ అప్రమత్తతతో విధులు నిర్వహించాలని హైదరాబాద్ రీజియన్ 2 డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఎన్ నాగేశ్వరరావు అన్నారు. RG3 ఏరియా అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని CNCOA క్లబ్లో శుక్రవారం డైరెక్టర్ ఆపరేషన్స్ LV సూర్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన 19వ ఏరియా స్థాయి త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశానికి హాజరై పలు సలహాలు సూచనలు అందజేశారు. సమావేశంలో ముందుగా OCP2 ప్రాజెక్ట్ ఆఫీసర్ CH వెంకటరమణ గత త్రైపాక్షిక సమీక్షా సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏరియాలో అదేవిధంగా సింగరేణి సంస్థ వ్యాప్తంగా గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన వివిధ రకాల ప్రమాదాల గణాంకాలు తెలియజేశారు. ఏరియాలో ప్రమాదాలు జరగకుండా భద్రతా పరంగా వివిధ గనులు విభాగాల్లో తీసుకుంటున్న చర్యలను వివరించారు. తదుపరి వివిధ గనుల వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు వారి తనిఖీలో దృష్టికొచ్చిన విషయాలను తెలియజేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ తరపున హాజరైన అధికారులు మాట్లాడుతూ వారి తనిఖీలో దృష్టికొచ్చిన అంశాలు తెలియజేసి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఏరియా జనరల్ మేనేజర్లు నరేంద్ర, సుధాకర్ రావు, కొలిపాక నాగేశ్వరరావు మాట్లాడుతూ DGMS అధికారులు అందించిన సూచనలు తప్పకుండా పాటిస్తామని, భద్రతా పరంగా లోటుపాట్లు రాకుండా చూస్తామని, అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. తదుపరి గనుల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ వారి రోజువారీ విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేవని, పని ప్రదేశాల్లో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్ సేఫ్టీ విభాగం జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్, రీజన్ సేఫ్టీ జనరల్ మేనేజర్ మధుసూదన్, రెస్క్యూ విభాగం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థను ప్రమాదరహిత సంస్థగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో DDMS K ప్రేమ్ కుమార్, రాజీవ్ ఓం ప్రకాష్ వర్మ, DDMS దిలీప్ కుమార్, అనికేత్ సింగ్, ఏరియా ఇంజనీర్లు వైవి శేఖర్ బాబు, K యాదయ్య, ఎన్ నాగేశ్వరరావు, రాజ్ కుమార్, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల ప్రతినిధులు వైవి రావు, కోట రవీందర్ రెడ్డి, ఎస్పో2 GM బండి సత్యనారాయణ, ఎం రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్లు రాజశేఖర్, ప్రవీణ్ వి ఫాంటింగ్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భానుప్రసాద్ రావు, వివిధ గనుల మేనేజర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, విభాగాల అధిపతులు, అధికారులు, సేఫ్టీ ఆఫీసర్లు, వెల్ఫేర్ ఆఫీసర్లు, కాంట్రాక్టర్ల ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను దండుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ బీసీలకు 42% రిజర్వేషన్పై ఆర్డినెన్స్ నాటకం మొదలుపెట్టింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణ. సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసిన గోరింటాకు వేడుకలు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. ఇందారం గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా వారి వివరాలు పోలీసులకు తెలపాలి. ఇందారం గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచన. దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్
అండ్ ఫ్లాట్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంస్కృతి సాంప్రదాయాల నడుమ మహిళల ఆషాఢం గోరింటాకు వేడుకలు. గోదావరికని ప్రైవేట్ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.